సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లోరెన్స్ అకాడమీ ఆఫ్ లెర్నింగ్. సో ఈ వీడియోలో అయితే మనం అప్లైడ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ గురించి అయితే అప్లైడ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో మనకి మెకానికల్ ఇంజనీరింగ్ థర్డ్ సెమిస్టర్లో మనకి సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి M302 అనమాట. సో ఆ సబ్జెక్ట్ గురించి అయితే మనం మన వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫండమెంటల్స్. ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మనకి కొన్ని బేసిక్ డెఫినేషన్స్ ఉన్నాయి. ఈరోజు అయితే వాటి గురించి అండ్ ఓమ్స్ లా గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ వచ్చేసి వోల్టేజ్ అనేది మనం V అనే లెటర్తో సూచిస్తాం, అంటే V అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. వోల్టేజ్ అంటే ఏంటి? వోల్టేజ్ ఇస్ ద ఎలక్ట్రికల్ ప్రెషర్ దట్ పుషెస్ ద ఎలక్ట్రిక్ ఛార్జెస్ త్రూ ఏ సర్క్యూట్లోకి మనకి ఎలక్ట్రికల్ ఛార్జ్ అంటే కరెంట్ని మనకైతే వోల్టేజ్ అనేది ఒక ప్రెషర్ లాంటిది. కరెంట్ని ఏం చేస్తుంది అంటే అది పుష్ చేస్తుంది టువర్డ్స్ ద సర్క్యూట్లోకి మనకి మనకైతే ఏదైతే బ్యాటరీ, మనం సపోజ్ బ్యాటరీ అనేది ఇదొక సర్క్యూట్ అనుకోండి. ఓకే, సర్క్యూట్ అనుకోండి. ఇక్కడ మనమైతే రెసిస్టెన్స్ అయితే పెడదాం. ఇది వచ్చేసి బ్యాటరీ అనమాట. బ్యాటరీలో ఏంటంటే ఈ పెద్ద గీత ఉంది కదా, పెద్ద లైన్ ఏదైతే ఉందో అది పాజిటివ్, ఇది వచ్చేసి చిన్న లైన్ ఏదైతే ఉందో అది నెగిటివ్గా సైన్ కన్వెన్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తుంది, బ్యాటరీలోంచి కరెంట్ అనేది సర్క్యూట్లోకి వెళ్ళాలి. ఈ వోల్టేజ్ అనేది ఏం చేస్తుంది అంటే బ్యాటరీలో ఉన్న కరెంట్ అనేది పుష్ చేస్తుంది, అంటే ప్రెషర్ పెట్టి ఏం చేస్తుంది, సర్క్యూట్ లోపలికి పంపిస్తుంది, అంటే పుష్ చేస్తుంది, అంటే సర్క్యూట్ లోపలికి కరెంట్ అనేది పుష్ చేస్తుంది అనమాట. పుష్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సర్క్యూట్లోకి మనకి కరెంట్ అయితే ఫ్లో అవుతుంది. ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, సర్క్యూట్లో బ్యాటరీ, రెసిస్టర్, ఓకేనా. ఇవైతే తీసుకున్నాం. వోల్టేజ్ ఇస్ ద ఎలక్ట్రిక్ ప్రెషర్ దట్ పుషెస్ ద ఎలక్ట్రిక్ ఛార్జెస్ త్రూ ఏ సర్క్యూట్. ఎలక్ట్రిక్ ఛార్జెస్ని సర్క్యూట్లోకి పుష్ చేసే దాన్ని మనం వోల్టేజ్ అంటాం. వోల్టేజ్ అనేది ఒక ప్రెషర్ లాంటిది. సపోజ్ ఏంటి, ఇది ఒక డ్యామ్ అనుకోండి. ఇది డ్యామ్ అనుకోండి. ఇక్కడ ఏముంటాయి, డ్యామ్ ఇట్లానే ఉంటుంది కదా. ఇక్కడ డ్యామ్ అనేది ఏం చేస్తుంది, వాటర్ని టువర్డ్స్ సముద్రంలోకి పంపించకుండా డ్యామ్ అనేది అడ్డుకుంటుంది. అలానే ఇక్కడ కూడా ఇది డ్యామ్ ఇటుపక్క వాటర్ ఉన్నాయి, ఇటుపక్క వాటర్ లేవు. ఇక్కడ గేట్స్ ఓపెన్ చేస్తే వాటర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాయి. అప్పుడు ఏం చేస్తుంటాయి ఈ వాటర్ ఏం చేస్తుంది అంటే ఈ డ్యామ్ గోడ కదా, డ్యామ్ గోడ. ఈ డ్యామ్ని ఏం చేస్తుందంటే దీనిపైన వాటర్ అనేది ప్రెషర్ చూపిస్తుంది, అంటే డ్యామ్ మీదకి వాటర్ అనేది ఫ్లో అవుతూ, అంటే టువర్డ్స్ డ్యామ్ గుండా ఫ్లో అవుతూ ఏం చేస్తుంది, డ్యామ్ అనేది ఒక ప్రెషర్ లాగా అంటే ఒక అడ్డుకట్టలాగా మారిందనమాట. అప్పుడు ఏమవుతుంది, వాటర్ అనేది ఇక్కడ ఆగిపోతాయి. ఈ వాటర్ ఏం చేస్తాయి అంటే డ్యామ్ని పుష్ చేస్తాయి, అంటే ప్రెషర్ అప్లై చేస్తాయి, అంటే ఎలా అన్నా దాంట్లో నుంచి వెళ్ళాలి అని చెప్పి ప్రెషర్ అప్లై చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ డ్యామ్ అనేది ప్రెషర్కి గురవుతుంది. దాన్ని మనం వోల్టేజ్ అంటాం. అదే అంటే వాటర్ అనేది ఎలా ప్రెషర్ లాగా ఉంటుందో కరెంట్లో కూడా ఎలక్ట్రిసిటీలో కూడా వోల్టేజ్ అనేది ఒక ప్రెషర్ లాంటిది. కరెంట్ని అయితే పుష్ చేస్తుంది టువర్డ్స్ ద సర్క్యూట్లోకి కరెంట్ అనేది పుష్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ని మనం I అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. కరెంట్ ఈజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ త్రూ ఏ వైర్ ఆర్ ఏ సర్క్యూట్. కరెంట్ ఈజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ని ఏం చేస్తుంది అంటే ఈ కరెంటు వైర్ ఆర్ సర్క్యూట్లోకి. కరెంట్ అంటే ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ ఏంటి, కరెంట్ ఈజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ త్రూ ఏ వైర్ ఆర్ సర్క్యూట్. అంటే కరెంట్ అనేది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్, అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ ఏదైతే ఉందో అది సర్క్యూట్లో ఫ్లో అవుతూ ఉంటుంది, వైర్స్లో మనకి పాస్ అవుతూ ఉంటుంది, దాన్ని కరెంట్ అని అంటాం. టువర్డ్స్ ఏ
త్రూ ఏ వైర్ ఆర్ సర్క్యూట్లో అండ్ వైర్స్లో మనకి అంటే ఫ్లో అయ్యే ఎలక్ట్రిక్ ఛార్జ్ ఏదైతే ఉందో దాన్ని మనం కరెంట్ అంటాం. సో వాటి ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి యాంపియర్ ఏ. నెక్స్ట్ వచ్చేసి రెసిస్టెన్స్. దీనికి వోల్టేజ్కి వచ్చేసి ఎస్ఐ యూనిట్ వోల్ట్ వి. రెసిస్టెన్స్కి వచ్చేసి రెసిస్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి రెసిస్టెన్స్ అనమాట. రెసిస్టెన్స్ని మనం ఆర్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. సో రెసిస్టెన్స్లో ఏమేమి ఉంటాయి? రెసిస్టెన్స్ ఈస్ ద ఆపోజిషన్ దట్ స్టాప్స్ ఆర్ రెడ్యూసెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్. అంటే ఏంటి? రెసిస్టెన్స్ ఈస్ ద ఆపోజిషన్ దట్ స్టాప్స్ ఆర్ రెడ్యూసెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే ఏంది? రెసిస్టెన్స్ అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఈ స్పీడ్ బ్రేకర్ లాంటిది ఏదైతే ఉందో అంటే ఏంటి? ఆపోజిషన్ దట్ స్టాప్స్ ఆర్ రెడ్యూసెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. కరెంట్ ఎంత ఫాస్ట్గా అయితే స్టాప్స్ ఆర్ రెడ్యూసెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. కరెంట్ అనేది ఆపగలదు అండ్ స్పీడ్ అనేది తగ్గిస్తుంది. కరెంట్ స్పీడ్ని వోల్టేజ్ని తగ్గిస్తుంది. అంటే ఏంటి? రెసిస్టెన్స్ అనేది ఇట్లా ఉంటుంది. సో రెసిస్టెన్స్ అనేది ఇట్లా ఉంటుంది. ఇదేంటంటే స్టాప్స్ ఆర్ రెడ్యూసెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. దాన్ని స్టాప్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక వెహికల్ మీద మనం వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో ఇలా స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి. సో స్పీడ్ బ్రేకర్స్ ఏం చేస్తాయి? మన స్పీడ్ని తగ్గిస్తాయి. మనం ఆ వెహికల్ స్పీడ్ అనేది తగ్గిస్తాయి. ఒకవేళ స్పీడ్ బ్రేకర్స్ లేకపోతే వెహికల్ చాలా ఫాస్ట్గా వెళ్ళగలదు. అంటే ఫాస్ట్గా వెళ్తున్న వెహికల్ని ఆపలేం. అంటే ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. అదే మధ్యలో ఇట్లాంటి స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయనుకోండి, వెహికల్ ఎంత ఫాస్ట్గా అయితే వస్తుందో కొంత స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. స్పీడ్ బ్రేకర్ పైన ఎక్కడం వల్ల. సో మనం ఏం చేస్తాం? వెహికల్ని స్లో చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? స్పీడ్ బ్రేకర్ నుంచి స్లో అవుతుంది. అప్పుడు మనకి స్పీడ్ బ్రేకర్ అనేది దాటుతాం. అలానే రెసిస్టెన్స్ కూడా స్పీడ్ బ్రేకర్లా వర్క్ చేస్తుంది. అంటే కరెంట్ స్పీడ్ అనేది తగ్గిస్తుంది. మనం ఎలాగ వెహికల్‌లో అయితే కరెంట్ స్పీడ్ అయితే స్పీడ్ బ్రేకర్ ఎక్కినప్పుడు తగ్గుతుందో, సో అలానే రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా కరెంట్ స్పీడ్ అనేది తగ్గుతుంది. వోల్టేజ్ అనేది తగ్గుతుంది రెసిస్టెన్స్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐ యూనిట్ వచ్చేసి ఓమ్. దీన్ని ఓమ్ అనే లెటర్‌తో ఓమ్ సింబల్‌తో సో రెసిస్టెన్స్ అనేది ఎస్ఐ యూనిట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పవర్. Power is the rate at which electrical energy is used or converted into other forms of energy. Power is the rate at which the electrical energy is used. అంటే ఎంతైతే కరెంట్ వాడామో అంటే కరెంట్ని మనం ఎంతైతే వాడామో దాన్ని పవర్ అంటాం. ఆర్ కన్వర్టెడ్ ఇంటూ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఏంటి? కరెంట్ని ఇప్పుడు మన మొబైల్ ఛార్జర్ ఉందనుకోండి. సో మొబైల్ ఛార్జర్కి మనకి అడాప్టర్ లాగా ఉంటుంది. అంటే ఏంటి? ఈ సర్క్యూట్ ఏందో అది డీసీ కనెక్షన్. సో మనకి ఏసీ కనెక్షన్‌లో ఉంటుంది కరెంట్ అనేది. ఆ కరెంట్‌ని ఏం చేస్తుంది అంటే ఈ మొబైల్ ఛార్జర్ కరెంట్‌ని ఏం చేస్తుందంటే ఏసీ నుంచి డీసీకి మార్చి సో మన ఫోన్‌కైతే పంపిస్తుంది. సో అప్పుడు మన ఫోన్ అనేది ఛార్జ్ అవుతుంది. అదే మనం డైరెక్ట్‌గా వైర్స్ అలా ఫోన్‌కి పెట్టామనుకోండి. అప్పుడేమవుతుంది? ఫోన్ అనేది బ్లాస్ట్ అవుతుంది. అంటే ఫోన్‌కనేది మనకి డీసీ కరెంట్ అయితే కావాలి. బట్ ఏంటి? కరెంట్ ఏసీలో ఉంది. ఆ అడాప్టర్ ఏం చేస్తుంది? ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ చేస్తుంది. సో దాన్ని మనం పవర్ అని కూడా అంటాం. ఆర్ కన్వర్టెడ్ ఇంటూ అనదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. అనదర్ ఫార్మ్స్‌లోకి ఎనర్జీకి కన్వర్ట్ చేసేది కూడా పవరే. ఓకే. సో ఎలక్ట్రికల్ ఎనర్జీస్ యూజ్డ్ అంటే ఇప్పుడు మన ట్యూబ్ లైట్స్ ఉన్నాయి. ట్యూబ్ లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి 40 వాట్స్. సో 20 వాట్స్ కరెంట్ అనేది కన్జ్యూమ్ చేస్తాయి. అండ్ ఆల్సో మన ఫ్యాన్స్ వచ్చేసి సో 80 వాట్స్ అలా పవర్‌ని అనేది కన్జ్యూమ్ చేస్తాయి. సో అది పవర్ అనమాట. ఎలక్ట్రికల్ ఎనర్జీ యూజ్డ్ అంటే సో మన ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫ్యాన్, ట్యూబ్ లైట్ ఇవైతే చెప్పుకోవచ్చు. దాని తర్వాత కన్వర్టెడ్ ఇంటూ అనదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అంటే మొబైల్ ఛార్జర్ ఏదైతే ఉందో అడాప్టర్ ఏదైతే ఉందో అది ఏసీ నుంచి డీసీకి సో మనకి కరెంట్ అనేది మారుస్తుంది. సో దాన్ని మనం పవర్ అంటాం. సో ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి వాట్స్ డబ్ల్యూ. ఓకేనా? సో ఇదొచ్చేసి ఎస్ఐ యూనిట్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఓమ్స్ లా వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ ఫస్ట్ ఇయర్‌లో అండ్ ఆల్సో 10th క్లాస్‌లో కూడా మనం వీటి గురించి అయితే వీటి గురించి చదువుకోవడం జరిగింది. సో ఓమ్స్ లా ఏంటంటే ఫస్ట్
at constant temperature in any closed circuit, the current flowing in the circuit is directly proportional to the applied voltage. అంటే ఇప్పుడు ఈ సర్క్యూట్ ఉందనుకోండి, సో బ్యాటరీ పెట్టాం, దీని నుంచి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, ఇక్కడ రెసిస్టెన్స్. సో ఇట్లా ఫ్లో అవుతూ ఉన్నప్పుడు ఇన్ ఎనీ క్లోజ్డ్ సర్క్యూట్, ఇది క్లోజ్డ్ సర్క్యూట్లో ఉంటేనే మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇన్ ఎనీ క్లోజ్డ్ సర్క్యూట్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్లో కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉన్నప్పుడు ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అప్లైడ్ వోల్టేజ్ అంటే వోల్టేజ్ ఎంతైతే అప్లై అవుతుందో దానికి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఎప్పుడు ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఎందుకు కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వకుండా ఫిక్స్డ్ టెంపరేచర్, అదే టెంపరేచర్లో ఉన్నప్పుడు దాన్ని మనం కాన్స్టెంట్ టెంపరేచర్ అంటాం. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏంటంటే ఈ రెసిస్టెన్స్ వాల్యూ అనేది మారిపోతుంది. ఓకేనా, రెసిస్టెన్స్ వాల్యూ అనేది మారినప్పుడు ఈ లా మనకి యూజ్ అవ్వదు, అంటే ఈ లా మనం అప్లై చేయలేం, ఈ లా మనం వేస్ట్ అని అంటే రెసిస్టెన్స్ మారింది అంటే రెసిస్టెన్స్ వాల్యూ అనేది మారింది అంటే సో ఈ లాని మనం యూజ్ చేయలేం. సో ఈ లా ఎప్పుడు మనం యూజ్ చేయగలము అంటే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్లో ఇన్ ఎనీ క్లోజ్డ్ సర్క్యూట్లో ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద క్లోజ్డ్ సర్క్యూట్లో కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉన్నప్పుడు ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అప్లైడ్ వోల్టేజ్ ఎంతైతే అప్లై చేసామో దానికి డైరెక్ట్లీ సో ప్రపోర్షనల్గా ఉంటుంది. సో వీటికి వచ్చేసి సో ప్రపోర్షనాలిటీ వచ్చేసి I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V. I అంటే కరెంట్, V అంటే వోల్టేజ్. సో దేర్ ఫోర్ ఫార్ములా వచ్చేసి I ఈక్వల్ టు V/R. సో V/R, I ఈక్వల్ టు V/R. సో మనకి కరెంట్ కోసం V/R వాడాం. సో ఇప్పుడు రెసిస్టెన్స్ తీసుకున్నామంటే సో దానికోసం మనకి రెసిస్టెన్స్ ఫార్ములా మనం కనిపెట్టాలి అంటే సో మనం ఏం గుర్తుపెట్టుకోవలేదు. సో V ఈక్వల్ టు I/R, ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే మనకి రెసిస్టెన్స్ ఫార్ములా అండ్ ఆల్సో వోల్టేజ్ ఫార్ములా కూడా ఐడియా అవుతుంది. అది ఎలా అంటే సో మ్యాజిక్ ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్ సో మనము విఐపి అంటాం, అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్. విఐపి లాగా మనకి విఐఆర్, వి అంటే వోల్టేజ్, ఐ అంటే ఎలక్ట్రిక్ కరెంట్, ఆర్ అంటే రెసిస్టెన్స్. సో అలాగా సో ట్రయాంగిల్కి ఇలా మధ్యలో ఒకటి గీసుకోండి. సో పైన వచ్చేసి వి అని పెట్టండి, ఇక్కడ 2 పార్ట్స్కి డివైడ్ చేయండి, ఇక్కడ ఐ ఇక్కడ ఆర్. అప్పుడు ఏమవుతుంది సో మనకి వోల్టేజ్ అంటే ఇప్పుడు సో I ఈక్వల్ టు V/R రావాలనుకోండి, సో I ఇట్లా క్లోజ్ చేయండి, అప్పుడు V/R అంటే ఐని ఇదిగోండి ఇట్లా క్లోజ్ చేసామనుకోండి, అప్పుడు మిగిలినవి ఏమున్నాయి అంటే మనకి ఇప్పుడు I కావాలి, I ఫార్ములా అంటే కరెంట్ ఫార్ములా కావాలి. కరెంట్ ఫార్ములా కావాలన్నప్పుడు ఈ కరెంట్ అంటే ఐని క్లోజ్ చేయండి, అప్పుడు రిమైనింగ్ ఏమున్నాయి V/R అంటే VR ఉన్నాయి. అప్పుడు ఏంటి V/R అంటే V అనేది న్యూమరేటర్లో ఉంది, అంటే V అనేది పైన ఉంది, R అనేది కింద ఉంది. సో V/R. అదే మనకి I ఈక్వల్ టు V/R. అదే మనకి VR కావాలనుకోండి, ఆర్ని ఏం చేస్తారు అంటే రెసిస్టెన్స్ ఫార్ములా కావాలనుకోండి, రెసిస్టెన్స్ని క్లోజ్ చేయండి, ఆర్ని క్లోజ్ చేయండి, అప్పుడు ఏమవుతుంది V/I. సో ఆర్ వచ్చేసి V/I. అదే మనకి V కావాలనుకోండి, వీని క్లోజ్ చేయండి, వోల్టేజ్ ఫార్ములా కావాలంటే వీని క్లోజ్ చేయండి, వీని క్లోజ్ చేసినప్పుడు మీకేం కనిపిస్తుంది IR, అప్పుడు V ఈక్వల్ టు IR. సో మీరు ఈ మ్యాజిక్ ట్రయాంగిల్ని గుర్తుపెట్టుకున్నట్టయితే సో మనకైతే సో 3 ఫార్ములాస్ అయితే సో మనకైతే ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం సో నెక్స్ట్ వచ్చేసి లాస్ ఆఫ్ రెసిస్టెన్స్. సో మనం నెక్స్ట్ వీడియోలో అయితే ఈ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఒక 3 సింపుల్ ప్రాబ్లమ్స్ని అయితే మనం బేస్డ్ ఆన్ దీస్ ఓమ్స్ లాతో సో మనమైతే డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనమైతే 3 ప్రాబ్లమ్స్ అయితే చేస్తాం, సో బేస్డ్ ఆన్ కరెంట్, వోల్టేజ్ అండ్ ఆల్సో రెసిస్టెన్స్. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇఫ్ ఏ లైట్ బల్బ్ హ్యాస్ ఏ రెసిస్టెన్స్ ఆఫ్ 240 ohms
240 ohms and is connected to a 120 volts power source, how much current flows through it? అంటే బల్బ్ హ్యాస్ ఎ రెసిస్టెన్స్ ఆఫ్ 240 ohms అయితే బల్బ్కి అయితే రెసిస్టెన్స్ ఉంది అండ్ ఈస్ కనెక్టెడ్ టు ఏ 120 వాల్ట్స్ పవర్ సోర్స్ ఏదైతే ఉందో అది 120 వాల్ట్స్. సో హౌ మచ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఇట్, ఎంత కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం గివెన్ డేటా రాయాలి. గివెన్ డేటా, సో రెసిస్టెన్స్ ఏమిచ్చారు, రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు 240 ohms. నెక్స్ట్ వచ్చేసి వి పవర్ వోల్ట్స్, వోల్టేజ్ ఎంత ఇచ్చారు, వోల్టేజ్ వి, సరే పవర్ అని కూడా రాయొచ్చు, పవర్ వి ఈక్వల్ టు 120 volts. సో కరెంట్ ఐ ఎంత తెలీదు. సో ఐ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, ఐ ఈక్వల్ టు వి బై ఆర్. we know that according to Ohm's law, we know that I equal to V by R. I equal to V ఏంటి 120 by R. R ఎంత 240. సో అప్పుడు ఏమవుతుంది, 0 0 క్యాన్సిల్, 2 1s 2, 12 1s 12 2s 24. అప్పుడు 1/2 అంటే 0.5. కరెంట్ యూనిట్స్ ఏంటి, యాంపియర్స్ ఏ. సో హౌ మచ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఇట్ అంటే 0.5 యాంపియర్స్ అనే కరెంట్ అయితే ఫ్లో అయింది. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్, ఏ హెయిర్ డ్రయర్ ఆపరేటింగ్ in a circuit draws 11 amperes of current and has a resistance of 20 ohms. What is the voltage applied to it? హెయిర్ డ్రయర్ అనేది సర్క్యూట్లో నుంచి 11 amperes కరెంట్ అయితే డ్రా తీసుకుంటుంది అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఎంత ఉంది, 20 ohms ఉంది. సో 20 ohms ఉన్నప్పుడు ఏంటి, సో వాట్ ఈస్ ద వోల్టేజ్ అప్లైడ్ టు ఇట్, వోల్టేజ్ అనేది ఎంత అప్లైడ్ అయింది. సో ఫస్ట్ వచ్చేసి గివెన్ డేటా. సో గివెన్ డేటా ఏంటి, కరెంట్ ఐ ఈక్వల్ టు 11 amperes. రెసిస్టెన్స్ ఎంత, రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు 20 ohms. ఓకేనా, సో 20 ohms. వాట్ ఈస్ ద వోల్టేజ్ అప్లైడ్, వోల్టేజ్కి ఫార్ములా ఏంటి, ఐఆర్, వి ఈక్వల్ టు ఐఆర్. ఈ మ్యాజిక్ ట్రయాంగిల్ని గుర్తుపెట్టుకున్నట్టయితే సో మనకైతే 3 ఫార్ములాస్ అయితే ఐడియా ఉంటాయి. సో వి ఈక్వల్ టు ఐఆర్ అకార్డింగ్ టు ఓమ్స్ లా. సో ఏంటి, వి ఈక్వల్ టు ఐఆర్, వి ఈక్వల్ టు ఐ అంటే 11 amperes, ఆర్ అంటే 20 amperes, 20 ohms. వి ఈక్వల్ టు 11 into 20 220. వోల్ట్స్కి సో ఎస్ఐ యూనిట్స్ ఏంటి, సో వోల్ట్స్కి ఎస్ఐ యూనిట్ వి. దేర్ఫోర్ వి ఈక్వల్ టు వోల్టేజ్ ఈక్వల్ టు 220 volts. సో ఇది వచ్చేసి సెకండ్ ప్రాబ్లం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనం కరెంట్ మీద చేసాం, సో అంటే కరెంట్ ఎంతో కనుక్కున్నాం. దాని తర్వాత సెకండ్ ప్రాబ్లంలో మనం వోల్టేజ్ గురించి అయితే ప్రాబ్లం చేసాం. సో లాస్ట్ వచ్చేసి రెసిస్టెన్స్ పైన అయితే చేద్దాం. సో an electric iron draws 12 amperes of current from a 120 volts outlet. What is the resistance of the iron? ఎలక్ట్రిక్ ఐరన్ అనేది సో 12 amperes కరెంట్ని అయితే డ్రా చేసింది, అంటే తీసుకునింది. సో ఫ్రమ్ ఏ 120 volts అవుట్లెట్ మనకి 120 volts కరెంట్ అయితే
వోల్టేజ్ అయితే మనకి ప్రొవైడ్ చేయగలదు, దాన్ని అవుట్లెట్ అంటాం. సో వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద ఐరన్? రెసిస్టెన్స్ని కనుక్కోవాలి. సో ఫస్ట్ వచ్చేసి ఏం రాయాలి? గివెన్ డేటా. సో గివెన్ డేటా. సో కరెంట్ ఏంటి? కరెంట్ I ఈక్వల్ టు 12 amperes. సో 12 amperes. సో నెక్స్ట్ వచ్చేసి 120 volts అవుట్లెట్ అంటే వోల్టేజ్ V ఈక్వల్ టు 120 volts. సో వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద ఐరన్? రెసిస్టెన్స్ R ఈక్వల్ టు ఎంత? సో రెసిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? ఈ ఆర్ని క్లోజ్ చేస్తే V/I. R ఈక్వల్ టు V/I. అకార్డింగ్ టు ఓమ్స్ లా, R ఈక్వల్ టు V/I. R కనుక్కోవాలి. V ఎంత? 120. I ఎంత? 12. 12 ones 12 tens. R ఈక్వల్ టు రెసిస్టెన్స్కి SI యూనిట్స్ ఏంటి? ఓమ్స్. R ఈక్వల్ టు 10 ohms. సో మనమైతే ఈ వీడియోలో వోల్టేజ్ గురించి డిస్కస్ చేసాం, కరెంట్, రెసిస్టెన్స్, పవర్ అండ్ ఆల్సో ఓమ్స్ లా, అండ్ ఓమ్స్ లా పైన మనకి బేస్ అయి ఉన్న ప్రాబ్లమ్స్ చేసాం. సో నెక్స్ట్ వీడియోలో మనం లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ఆల్సో మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.